నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవ రూపంలో వెలిసిన మహిమాన్వితుడు షిరిడీ నివాసుడు శ్రీ సాయినాథుడు. నా వైపు ఒక్కడుగు వేయి, నీ వైపు 100 అడుగులు వేస్తా అన్న భక్తజన ప్రియుడు ఈ సాయిబాబా. కర్ణాటక రాజధాని బెంగళూరు బీటీఎం లేఅవుట్లోని సాయి భగవానుడైతే నా వైపురా, మరింతమంది దేవతల దర్శన భాగ్యం కలిగిస్తా అంటాడు. అనేక ఉపమందిరాలతో కళకళ్లాడే బెంగళూరు శ్రీ సాయిబాబా ఆనంద మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. నేను 3.5 మూరల దేహంతో ఉన్నవాడిని మాత్రమే కాను, నేను అన్ని చోట్ల ఉన్నాను, నన్ను అంతటా చూడు అని సాయి తన భక్తుడు గాల్వంకర్తో అన్నారు. ఆ విశ్వరూపుని గుర్తించగలిగే దివ్యనేత్రంతో చూసి భక్తులు ప్రతిష్ఠించుకోగలిగే భక్తి క్షేత్రంగా ఈ బెంగళూరు బీటీఎం లేఅవుట్లో ప్రతిష్ఠించుకున్నారు. బాబా ప్రతిష్టాపనతో మరెందరో శైవ వైష్ణవ దైవాల ఆలయాలతో ఈ సాయిబాబా ఆనంద నిలయం వెలుగొందుతోంది. సమర్థ సద్గురు బిరుదాంక శోభితాయ క్షమతాగుణ సర్వకాల ప్రదర్శకాయ క్రమమార్గ విచక్షణాజ్ఞాన బోధకాయ గురు సాయినాథ చరణం మమ శరణు శరణం. ఓ సమర్థ సద్గురువా, ఎల్లప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా, మీ చరణములే మాకు శరణు శరణు అంటూ సాయి చరణారవిందాల్ని వివిధ ప్రాంతాల ప్రజలు కనులకద్దుకునేందుకు బెంగళూరు మహానగర బీటీఎం లేఅవుట్లో నెలకొన్న సుందర ధామం శ్రీ సాయిబాబా ఆనంద మందిరం. ఈ సుందర ధామంలో శ్రీ 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 సమర్థగురు సాయినాథుడు ఆసీన భంగిమలో ఉంటాడు. ఎక్కడ పుట్టాడో తెలియదు, కాని విశ్వాంబరాన్నే తన అంబరంగా ధరించిన విశ్వమానవతామూర్తి షిరిడీ సాయినాథుడు. భక్తజన బాంధవుడైన బాబా మందిరానికి సర్వమత సకల కులాల జనులకు ప్రవేశం ఉంది. సువిశాలమైన ముఖమంటపంలో వెండి తోరణం కింద వెండి సింహాసనాధీష్ఠుడై ఛత్రం కింద వెండి కొండవలే కొలువై ఉన్నాడు సాయి. కరుణారస దృక్కులతో ఉన్న బాబాను చూడగానే భక్తజనుల నోటి వెంట అయాచితంగా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అనే జయ జయధ్వానాలు వెలువడతాయి. ఆ సుందర సాయి భగవానుణ్ణి ఎంతసేపు చూసినా తనివి తీరదు. 1999వ సంవత్సరంలో ఈ సాయినాథుణ్ణి ప్రతిష్ఠించారు. ప్రజల నుంచి వదాన్యుల నుంచి హార్దిక సహాయ సహకారాలతో శ్రీ అమ్ముల సాంబశివరావు నేతృత్వాన ఈ మందిరం నెలకొనడం విశేషం. ఇక్కడ వెలిగే ధుని నందదీపాలను షిరిడీ మహాక్షేత్రం నుంచి తీసుకువచ్చి ఏర్పాటు చేయడం మరో విశేషం. ఈ ఆలయంలోని సాయిబాబాను దర్శించుకున్న వారికి మనోక్లేశాలు ఏవైనా ఉన్నా ఇట్టే మాయమైపోతాయని, అంతటి మనోధైర్యాన్ని బాబా ఇస్తాడని ఇక్కడి వారి నమ్మకం. సకల మత సమ్మత సద్గురు సాయినాథుడు. అందుకే సాయినాథుని షిరిడిలో వలె ఎక్కడ సాయి మందిరమున్నా ఆ మందిరంలోకి జాతి కుల మత ప్రసక్తి లేకుండా సర్వులకు ప్రవేశం. అందరికీ సాయి దీవెనల భాగ్యం. ఈ బెంగళూరు సాయినాథ ఆనంద మందిరం అనేక మంది దేవతల నిలయంగా వెలుగొందుతోంది. ఆ ఆవరణాన్ని మనము దర్శించుకుందాం. సాయినాథుడు జగద్బంధువు కదా. బాబాకు జనమంటే ప్రేమ, భక్తజనానికి సాయి అంటే ప్రాణం. అందుకే ఆ విశ్వ సింధువుకి నానా విధాల కొలుపులు కీర్తనలు. సాయికి ప్రీతిపాత్రమైన గురువారం నాడు భక్తజనంతో కళకళలాడే ఈ మందిరం చూడ చక్కని కొలువ నిండైన మందిరం. ఈ మందిర ప్రాంగణంలోనే పవిత్ర సాయుధుని అవిశ్రాంతంగా జ్వలిస్తూ ఉంటుంది. బాబా యోగశక్తి నుంచి ఉద్భవించిన అఖండ జ్వాలలోని విభూది భక్తుల నుదుటన నామమై రక్షణిస్తుందని భక్తుల విశ్వాసం. సాయిబాబా శరణం, సాయినాథ శరణం,
సాయిబాబా శరణం సాయినాథ శరణం. గోపురాలపై గణపతి వివిధ ఆకృతుల మూర్తులు, మరో గోపురంపై గురుదేవుల విగ్రహాలు ఉంటాయి. వాటిలో రామకృష్ణ పరమహంస, జనార్దన స్వామి, రమణ మహర్షి వంటి గురుదేవులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు తదితర దేవతలున్నారు. మందిర బయటి ఆవరణలోనే ఓ నంది పాలరాతి విగ్రహం కూడా ఎంతో ఆకర్షణీయమై వెలుగొందుతోంది. సాయి ప్రధాన మందిరం దాపుననే సాయి ధ్యాన మందిరం ఉంది. ఈ ధ్యాన మందిరంలో సాయి మహిమలు, సాయి జీవిత చరిత్ర తెలియజెప్పే పలు తైలవర్ణ చిత్రాలు అమరి ఉన్నాయి. సాయిబాబా శరణం సాయినాథ శరణం సాయిబాబా శరణం సాయినాథ శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ ద్వారకా ఈ మందిరానికి వచ్చిన సందర్శకుల్లో కొందరు సాయి ధ్యాన నిమగ్నులై సాయి కృపకు పాత్రులవుతారు. ఆ పక్కనే సాయి థియేటర్, ఒకనాటి ఒక అధునాతన ఏర్పాటు. ఈ థియేటర్లో సాయి గురుచరితకు చెందిన పలు లఘు చిత్రాల్ని ప్రదర్శించి భక్తులలో సాయి భక్తి తత్పరతను పెంచుతుంటారు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు ముగ్గురూ ఏకరూపాన దత్తాత్రేయునిగా, అత్రి, అనసూయల పుత్రునిగా జన్మించారు. ఆ దత్తాత్రేయుని కలియుగ అవతారమే ఈ సాయిబాబా. ఆ సాయి మూలాంశ దేవుణ్ణి మనము దర్శించుకుందాం. ఈ మందిరంలోనే బాబా మూల విరాట్టుకి దాపుననే బాబా మూలాంశావతారుడు, గురు పరంపరకు ఆద్యుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి పాలరాతి మూర్తి ఉంది. త్రిముఖుడై దర్శనమిచ్చే ఈ జ్ఞానస్వరూపుడు త్రిమూర్తుల అంశ. అత్రి మహాముని, అనసూయ దంపతులకు త్రిమూర్తులచే దత్తం చేయబడగా జన్మించినవాడు కనుక దత్తాత్రేయుడు అనిపించుకున్న ఈ స్వామి విరాగులైన అవధూతలకు ఆది గురువు. భూలోకాన అవధూతల పరంపరగా పరిగణించే సాయిబాబా సన్నిధిలో దత్తాత్రేయ అర్చన తప్పనిసరిగా సాగుతుంది. ఆ స్వామి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల మువ్వురి ముఖార విందాలను మనకు దర్శింపజేస్తున్నట్టుగా త్రిముఖుడై ఉంటాడు. 6 చేతులలో త్రిమూర్తుల హస్తాభరణాలు అమరి ఉంటాయి. వెనుక తెల్లని గోవు కూడా కొలువుదీరి ఉంటుంది. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే దత్తాత్రేయమహం భజే. సాయిని సాయీశ్వర, సాయి భగవాన్, సాయి రామ అని పిలుస్తారు. ఆయన కొలిచే దేవుళ్లను ఆయనలో చూసుకునేందుకే అలా పిలుస్తారు. ఈ సాయి దేవుని కోవెలలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలున్నాయి. నాయకం వినాయకం సచ్చిదానందదాయ. కుక్కుటధ్వజుడు అయిన కుమారస్వామి కూడా నాగుల నాయకునిగా ఇరువైపులా నాగరాజుల ప్రతిమల నడుమ స్థానక భంగిమలో ఉంటాడు. ఒకవైపు జంటనాగుల ప్రతిమ, మరోవైపు పంచశీర్షముల సర్పరాజ ప్రతిమ కుమారస్వామితో పాటు కొలుపులందుకుంటూ ఉన్నాయి. మరో ఉపమందిరంలో శ్రీ లక్ష్మీనారాయణుల చిరుప్రతిమ బహు అందమైన అలంకారంతో వెలుగొందుతూ ఉంది. సన్నజాజుల మాలతో, ముత్యాల సరాలతో అలంకృతులైన లక్ష్మీనారాయణుల ఆ ప్రతిమను అర్చించుకున్న భక్తులు ఆ దివ్యస్వరూపాలనే చూస్తూ ఉండిపోతారు.
అంతగా ఆకర్షణీయమై ఉన్నాయి ఈ ప్రతిమలు. బాబా తన భక్తులను తన మందిరానికి రప్పించుకునేందుకా అన్నట్లు ఇంతమంది దేవీ దేవతల్ని తన సరసన ప్రతిష్ఠితమయ్యేలా చేసుకున్నాడు. సాయి దర్శనంతో పాటు సర్వదేవతా దర్శనం లభించిన భక్తజనుల ఆనందం అంతా ఇంతా కాదు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాయిరామాయ మంగళం. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అంటూ ఎలుగెత్తి చాటుతూ ఓ సమర్థ గురువా, ఎప్పుడూ క్షమాగుణాన్నే ప్రదర్శించే బాబా, మీ చరణములే మాకు శరణు శరణు అని వేడుకునే భక్తుల పాలిట అపర షిరిడీధామం ఈ బెంగళూరు బీటీఎం లేఅవుట్ సాయిబాబా ఆనంద మందిరం. ఆ సాయుస్సుని కరుణ, శ్రద్ధ, సబూరి మనకు అపారంగా దక్కుతూనే ఉండాలని కోరుకుందాం.